మనుషుల యొక్క ముఖాలను బట్టి మేము వాళ్ళని గౌరవించము. ఇక మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి మేము ఇక వారిని గౌరవించము. మేము దేవుని ప్రేమ మాత్రమే మాకు తెలుసు. దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారు మాత్రమే మాకు తెలుసు. వారు ఆత్మ సంబంధమైనటువంటి వారు కనుక వారి వలె వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఆత్మీయులుగా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగాలను బట్టి కాదు, వాళ్ళ యొక్క ధనాన్ని బట్టి కాదు, వాళ్ళకున్న పదవులను బట్టి కాదు, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళని గౌరవించటం కాదు. ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని ఎరగము, ఎవ్వరు మాకు తెలీదు. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇప్పటి వరకు ఒకవేళ మేము శరీరానుసారంగా నడుచుకుంటే ఇక ఇప్పటి నుంచి ఇక అలాగ మేము నడుచుకోము. మేము ఆత్మీయంగానే నడుచుకుంటాం. మీరు కూడా ఆత్మీయంగానే నడుచుకోండి. అలవాటు ప్రకారంగానో ఆచార ప్రకారంగానో మీరు ఉండొద్దు. దేవుడు చెబుతున్నాడు, మనము ఆత్మ సంబంధమైన వారముగా ఉంటేనే మనకు నిత్య జీవం అనుగ్రహించబడిద్ది. శరీర సంబంధానుసారంగా ఉంటే మాత్రము మనకు నిత్య నరకము దాపరించిద్ది. కనుక దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు ఆత్మానుసారులుగా ఉన్నారనుకోండి, అది సమాధానము, నిత్య జీవము. పౌలు గారు అదే అంటున్నాడు, ఇప్పటి వరకు మేము శరీర రీతిగా ఎవరిని మాకు ఒకవేళ ఎరిగి ఉన్నా ఇక మేము ఎరిగి ఉన్నాము. ఎందుకంటే మాకు తెలిస్తే ఇక దేవుని ఆత్మ సంబంధమైన పరిచయాలే మాకుంటాయి, కానీ శరీర సంబంధమైన పరిచయాలు ఇంకెవరితో మాకు ఉండవు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము నూతన స్వభావాన్ని ధరించుకోవాలి, కానీ ఆ పాత స్వభావంతో నూతన సంవత్సరంలో ప్రవేశించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో నివసించిన తర్వాత దేవుని యొక్క సేవకుడైన మోషే యొక్క ఆధ్వర్యంలో వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నటువంటి తరుణంలో వారందరూ విశ్వాసంతో ఐగుప్తుని విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు స్వభావాన్ని మాత్రం విడిచిపెట్టలేదట. ఐగుప్తు జ్ఞాపకాలు విడిచిపెట్టలేదట. చేసిన పాపాలన్నీ వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మర్చిపోవాల్సిన విషయాన్ని ఏమో గుర్తుకు తెచ్చుకుంటున్నారు, గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయాన్ని ఏమో మర్చిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపపు స్వభావంతో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకూడదు. ఎందుకంటే పాతవి గతించెను అంటే కళ్ళకు కనపడకుండా పోతుంది. సమస్తము క్రొత్తవాయెను.